హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ఆఫీషియల్. ప్రెసెంట్ అయితే మనమైతే చింగనూరు రైల్వే స్టేషన్ నుంచి అయితే మనమైతే ఎరిమేలి ఎలా వెళ్ళాలి, దాని తర్వాత ప్రాసెస్ ఏందో మొత్తం అయితే వీడియోలో అయితే చెప్తాను. కంపల్సరీ లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని. ప్రెసెంట్ మనం చింగనూరు బస్ స్టాప్లో అయితే ఉన్నాము. మనమైతే ఆయిల్స్ కొన్నాము. ఇంకా ఆయిల్ కాస్ట్ ఇది పంప బస్ అన్నమాట. డైరెక్ట్ పంపకైతే వెళ్ళిపోతాము, కానీ మేము ఎరిమేలి పోవాలన్నాం కదా, అందుకోసం వెయిట్ చేస్తున్నాము. రే ఎల్మేరి ఏడుంది బస్సు? ఎరిమేలి కోసం అయితే ఆగుతున్నాము. ఈ పంబ ఫుల్ అవుతుంది బస్సు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఈ ఎరిమేలి కోసం ఆగుతున్నాం బస్సు. ప్రెసెంట్ మనం బస్సు ఎక్కినాము, మధ్యలో అయితే దిగుతాం. ఇక మస్తు పరిస్థితి అయితే కేరళ ఏమో అనుకున్నాం, కానీ ఇక్కడ చాలా టెంపరేచర్ ఎక్కువ ఉంది బస్సులలో. ఇంకా శబరిమలకైతే పోవాలని అయితే ప్లాన్ ఉండి ఎప్పటి నుంచో, ఇప్పుడైతే సక్సెస్ అయిపోయింది. మీరు కూడా మాలా శబరిమలకి వెళ్ళాలని మేము ఎంతో కృషి చేసుకొని రావాలి. చాలా అదృష్టం ఉండాలి కలిసి ఇక్కడికి రావాలంటే. మాకైతే అదృష్టమే జన్మకు దొరికేసింది. మనం ఇంట్లో కూర్చొని పోదాం అనుకుంటే పోలేము, కంపల్సరీ మనము ప్రయత్నించాలి. ప్రయత్నించేస్తేనే అవుతుంది అనమాట. ఇంట్లో కూర్చొని దేవుడు పిలుస్తాడు అంటే దేవుడు పిలవడు, మనం పోవాలా. మనం పోతే దేవుడు కూడా హెల్ప్ చేస్తాడు అనమాట. ఇప్పుడు చూడండి, నేను ట్రైన్ దిగంగానే బస్ దొరికింది. షాపింగ్ కూడా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే కంపల్సరీ మేము ఈరోజు దర్శనం చేసుకోవాలి, దేవుడు దర్శనం చేపిస్తాడు అని మాకు ఒక నమ్మకం 100% అవుతుంది అన్నమాట. చలో మేము ఇప్పుడు బస్సులో అయితే ఉన్నాము. ఇంకా శివగాడు కూర్చుండు. ఇలా మొత్తం మన తెలుగు వాళ్ళు ఉన్నారు. చెప్పు అంకుల్ హాయ్. మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నారు. మేము ఇక ఇడికెళ్ళి ఎరిమేలి పోతున్నాం. ఇడు పూమ చెప్పులు కొత్తవి పోగొట్టుకుండు సికింద్రాబాద్లో. ఎరిమేలి కూర్చోరు. సాయి వాళ్ళ బొమ్మడిది కూర్చోరు. అమ్మో ఫుల్ హాట్ ఉందన్నమాట. హాయ్ 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 చెప్పరా. హాయ్ చెప్పరా ఊరోడా. ఈడైతాడు మన ముంగడ కనిపిస్తుంది కదా సాయిగాడు. ప్రెసెంట్ అరే ఇది ఏం స్టేషన్? బస్ స్టేషన్ పత్తనమేట అంట. పలకనికి వస్తుంది నా పత్తనమేటను తీటను మీట. బస్ స్టాప్లో అయితే ఉన్నాము. ప్రెసెంట్ అయితే మనము ఇక్కడ నుంచి మనం ఎరిమేలి అయితే పోతున్నాము. ఎరిమేలికి మనకు టికెట్ వచ్చేసి 55 రూపీస్ అనమాట. మనం చింగనూరు నుంచి బస్ టికెట్ తీసుకున్నాము, అది కూడా వచ్చేసి 55 రూపీస్ అనమాట. అట్లా మొత్తం అయితే ఇప్పుడు అరౌండ్ ఎంత అయింది? 110 రూపీస్ అయింది. సో మళ్ళీ మనం అక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కుతాము పంబాకి అయితే. అది కూడా టికెట్ కాస్ట్ అయితే చెప్తాను. కంపల్సరీ అయితే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. నచ్చినట్టయితే సూపర్ ఉంటుంది. మన బస్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి 10 స్టాప్స్ అన్నమాట. 10 స్టాప్స్. ఇక మళ్ళీ ఫుల్ స్పీడ్ అయితే కొడతాడు. ఇక 10 స్టాప్ టైం అయితే పడుతుంది అని చెప్పినారు. పక్కన అడిగిన నేనైతే ఎవర్రా క్లైమేట్ చూడండి, ఫుల్ హాట్ ఉంది. ఇప్పుడైతే మనమైతే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనమైతే ఎరిమేలికి అయితే రీచ్ అవుతాము. అరౌండ్ మనకైతే ఎగ్జాక్ట్ టైం వచ్చేసి ఒక 2 అవర్స్ అయితే పడుతుంది. మనమైతే ఎరిమేలిలో స్నానం చేసుకొని మనం ఎరిమేలిలో దర్శనం చేసుకొని బాబా దగ్గర కూడా వెళ్ళేసి మనం అయితే అక్కడ నుంచి మనమైతే పంబాకి అయితే వెళ్తాము. పంబాకి వెళ్ళిన తర్వాత పంబాలో కూడా స్నానం చేసేసి మళ్ళీ అయితే మేమైతే మళ్ళీ శబరి కొండ అయితే ఎక్కుతాము. ఇప్పుడు ప్రెసెంట్ మనమైతే ఎరిమేలి టెంపుల్ ఎంట్రన్స్ ఆర్చ్ ముంగటైతే ఉన్నాము. దీని లోపలైతే మనం వెళ్ళేసి మనం మొక్కేసి స్నానం చేసుకొని మనమైతే ఇక్కడ నుంచి బస్ తీసుకొని మనం పంబాకి అయితే రీచ్ అవుతాము. బస్ టికెట్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. మొత్తం అయితే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, మంచిగా ఉంటది. ఇది సెకండ్ పార్ట్ అన్నమాట.
ప్రెసెంట్ అయితే మనమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. మనమైతే ఎరిమేరిలో ఉన్నాం. ప్రెసెంట్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న టెంపుల్ అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి మనం వావర్ స్వామి టెంపుల్కి అయితే వెళ్తాము. అక్కడ ఉంటుంది వావర్ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ మొత్తం చూడండి. ఇప్పుడు దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. మొత్తం టెంపుల్ అయితే చూపిస్తాను మీకు వీడియోలో. లైక్ అయితే వేయండి. మేమైతే ఇప్పుడు బస్ అయితే ఎక్కుతాము. బస్ ఎక్కి పంపకైతే పోతాము. ఓకేనా? ఇప్పుడైతే మనము ఎరిమేరి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ టెంపుల్ వచ్చేసి మనకైతే చూడండి ఎంత బాగుందో. చాలా పెద్ద ఉంటుంది టెంపుల్ అన్నమాట. ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అయ్యప్ప స్వామి దగ్గరికి అయితే వెళ్తారు. చూడండి క్లైమేట్ ఎలా ఉందో, సూపర్ గా ఉంటుంది. మా సాయి స్వామి అయితే ఫుల్ స్టోరీ అయితే చెప్తాడు మీకైతే. మొత్తం అయితే వినండి. వీడియోలు అయితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఎరిమేలిలో ఎరిమేలి శ్రీధర్మశాస్త్ర అయ్యప్పది టెంపుల్. దీన్ని దర్శనం చేసుకున్న తర్వాతనే మనము శబరి యాత్ర స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి మనం పంపకైతే వెళ్ళాలి. మనం మెయిన్ ఏంటంటే టెంపుల్ ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత వావర్ స్వామి దగ్గరికి వెళ్తేనే మనకైతే కంప్లీట్ దర్శనం మనకైతే పొందుతుంది అన్నమాట. అందుకోసం అనే కంపల్సరీ చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ బస్సు ఉందని చెప్పేసి డైరెక్ట్ పంపకైతే వెళ్ళిపోతారు. కంపల్సరీ మనమైతే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వెళ్తేనే మనకైతే ఫలితం అయితే ఉంది. ఇక అందుకోసమనే మేమైతే కంపల్సరీ ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా మేమైతే ఇక్కడికైతే వస్తాము. ఇక్కడ నుంచి మనమైతే ఒకసారి టెంపుల్ వ్యూ అయితే చూపిస్తాను. మీరు అందరు మొక్కండి. ఎవరైతే రాలేదో వాళ్ళు కంపల్సరీ అయితే మొక్కండి. 100% అయ్యప్ప స్వామి అయితే మన కోరికలని తీరుస్తారనమాట. నేనైతే కంపల్సరీ అయ్యప్ప స్వామిని అయితే మొక్కుతాను. 100% నాకైతే నమ్మకం అవుతుంది. ఇక్కడ నుంచి అయితే మనము వావర్ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. మీకు అక్కడ వ్యూ కూడా చూపిస్తాను మొత్తం అయితే. ఇక్కడ ఎందుకు డ్యాన్స్ వేసుకొని వస్తారు? అయ్యప్ప స్వామికి పేటతల్లి ఆటలు రంగులు పూసుకొని ఇక్కడ వచ్చి స్నానం చేసేసి అయ్యప్ప స్వామికి మొక్కి ఇక్కడ నుంచి మళ్ళీ వావర్ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కుకొని ఇక పంపకైతే వెళ్తారు. పెద్ద పాదం వెళ్ళే వాళ్ళైతే పెద్ద పాదం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. చిన్న పాదం వాళ్ళేమో ఇక్కడ నుంచి పంపకైతే వెళ్తారు. మనమైతే వావర్ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు యాక్చువల్గా ఎందుకు వెళ్తాం స్వామి? మనం వావర్ స్వామి టెంపుల్కి ఎట్లా అంటే ఆయన అయ్యప్ప దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ వావర్ స్వామి దర్శనం చేసుకునే వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఒకప్పుడు బందిపోటు దొంగగా ఉన్నప్పుడు అయ్యప్ప తన్ని మందలించి వేటకు వచ్చినప్పుడు నువ్వు ఇట్లా కాదు, నిన్ను ఒక మంచి దారిలో పెట్టాలంటే నువ్వు ఇక్కడ ఒక వావర్ స్వామిగా వెలిసి నా కొండకు వచ్చే భక్తులందరూ నీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత నా దర్శనాన్ని పొందుతారు. వచ్చిన వాళ్ళ కోరికలే నెరవేరుతాయి. ఎవరైతే నీ దగ్గర దర్శనం చేసుకొని నా కొండకు వస్తారో వాళ్ళ కోరికలే నెరవేరుతాయి అని చెప్పినందుకు ఈయన ఇక్కడ వావర్ స్వామిగా వెలిసిండు. ఇక్కడ ఇతను దర్శనం చేసుకున్న తర్వాత మనం అయ్యప్ప దర్శనం చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే ఫలితం ఉండదు. చూడండి, ఇప్పుడు మీరు విన్నారు కదా, 100% మీరైతే ఎరిమేరికి వచ్చి ఇక్కడ వావర్ స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనము ఇంత దూరం వచ్చినందుకు మనకు ఫలితం కావాలంటే కంపల్సరీ అయితే మీరు ఎరిమేరికి వచ్చి మొక్కి ఇవ్వండి. పెద్ద పాదం వెళ్ళాలంటే మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. కానీ అది సీజన్లోనే ఓపెన్ అయి ఉంటుంది. ఇప్పుడైతే ఓపెన్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం చిన్న పాదం అంటే పంబ నుంచి అయితే స్టార్ట్ కావాలి కదా. అందుకోసమనే చిన్న పాదం నుంచి అయితే మనమైతే వెళ్తాము. ఇప్పుడైతే ప్రెజెంట్ టైం వచ్చేసి ఒక 7 అవుతుంది. ఇప్పుడు మేము వెళ్ళే వారికి బస్సెస్ అన్నీ పట్టుకొని నైట్ అయితే మనం ఎక్కాలి. ఒకవేళ టెంపుల్ క్లోజ్ అయితే మళ్ళీ మార్నింగ్ దర్శనం చేసుకోవాలి. టెంపుల్ క్లోజ్ కాలేదనుకో అప్పుడే దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే మేము దిగుతాము. చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తున్నదే వావర్ స్వామి అన్నమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్ పోతే పెద్ద పాదం, ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే పెద్ద పాదం అన్నమాట. అది పేట ధర్మశాస్త్ర అన్నమాట టెంపుల్. స్వామివారి పాదాలు ఎక్కడ ఉంటాయి మనకి. దండం పెట్టుకొని మనమైతే లోపలికైతే వెళ్దాము. ఇప్పుడు సాయి టర్న్ అవుతుంది. సాయి ఇటువాలా
వచ్చేసి రాలి ఎంకలే ఉన్నారు ఇక్కడైతే అయ్యప్ప స్వామి పాదాలు ఉంటాయి, మీకు చూపిస్తాను నేనైతే క్లియర్గా. మన లింకలు వస్తారు, వెళ్ళి నడుగురా. ఇక్కడ అయ్యప్ప స్వామి పాదాలు ఉంటాయి అన్నమాట. మనం ఇక్కడ దర్శనం చేసుకొని పోవాలి. కొన్ని టెంపుల్స్లో వీడియో ఎలా ఉండదు, నేనైతే బంద్ చేస్తాను అనమాట. మనమైతే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే ఛానల్లో వాళ్ళైతే పాత వీడియోస్ కూడా చూడండి, ఎందుకంటే మేము చాలా వీడియోస్ అయితే చేసి యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టినాము. ఇక్కడ పాదాలు ఉంటాయి, చెప్పినాను కదా పాదాలు ఉంటాయి అని చెప్పేసి మీకు చూపిస్తాను పాదాలు అనమాట. దాని తర్వాత వావర్ స్వామి దగ్గర కూడా మనం వెళ్తున్నాం కదా, అక్కడ కూడా చూపిస్తాను. అయ్యప్ప స్వామి ఇప్పుడు మీకు కనిపిస్తున్నది కదా అయ్యప్ప స్వామి పాదాలు అనమాట. ఇక్కడ నుంచి మనమైతే వావర్ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీరు చూస్తున్నారు కదా పబ్లిక్ అయితే ఎంతమంది ఉన్నారో, చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు. మేము ఇక్కడ నుంచి మళ్ళీ బస్సు ఎక్కేసి పంబాకి అయితే వెళ్ళాలని చెప్పాను కదా. పంబాకి వచ్చేసి మనమైతే అరౌండ్ 20 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. ఒకవేళ టైము లాస్ట్ బస్ దొరకకపోతే ఇక మేమైతే ఇక్కడనే స్టే చేయాలన్నమాట. మేమైతే బస్ అయితే దొరికేసింది. ఇక నేను ఆ వీడియో కూడా పెడతాను. మొత్తం అయితే చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో ఇక్కడైతే మీకు తెలుస్తుంది కదా. మీరు చూసే మీరైతే అందాజా అర్థం చేసుకోండి ఎంత పబ్లిక్ ఉన్నారో ఆన్ సీజన్లో కూడా. మేమైతే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. నేనైతే లోపలికైతే ఎవరినైతే ఎలవ్ చేయరు. మనమైతే బయటికి వెళ్ళైతే మనమైతే మొక్కేసి మనమైతే ఒక రౌండ్ మొత్తం మీకు చూపిస్తాను. మొత్తం చూపించిన తర్వాత అయితే మేమైతే ఇక్కడ నుంచి మనం బస్ స్టాప్కి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇగో నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, ఏంటంటే మనమైతే సాంప్రదాయాన్ని అయితే మనమైతే గౌరవించాలి. ప్రతి ఒక్కరు ఏంటంటే మీరు మసీద్కి వచ్చినారు అదన్నీ నేనైతే నమ్మకం, నేనైతే అన్ని దేవుళ్ళని అయితే మొక్కుతాను. ఎవరి దేవుళ్ళని అయితే నేనైతే ఏం చెప్పాను, ఎందుకంటే మనమైతే ఫాలో అవుతున్నాము ఎప్పటి నుంచో రూల్స్. మేము కంపల్సరీ వస్తాము, ఎవరు ఏమని అనుకొని మేమైతే కంపల్సరీ వచ్చి ఇక్కడైతే మొక్కేసి బయటికి వెళ్ళి మొక్కేసి ఒక రౌండ్ తిరిగేసి మేమైతే ఎప్పుడైతే శబరికి అయితే వెళ్తాము. ఆల్మోస్ట్ మీరు ఏమని అనుకోండి, నేనైతే ఎప్పుడు ఫాలో అయ్యే మా స్వామి అరౌండ్ వచ్చేసి కంటిన్యూగా 14 ఇయర్స్ అయితే మాలైతే వేసినాడు. ఎప్పుడైతే ఆయన మాటలు అయితే మేము ఎప్పుడు క్రాస్ అయితే ఇయ్యము. కంపల్సరీ ఆయన వెళ్దామంటే మేము కంపల్సరీ వెళ్తాము. అందుకే మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను. కంపల్సరీ అయితే చెప్పినాను కదా, ఆయన స్టోరీ మొత్తం చెప్పినాడు. మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇక మేమైతే ఇది వచ్చేసి పార్ట్ 2 ఆల్మోస్ట్ అన్నీ చెప్పినాను. నెక్స్ట్ పార్ట్ 3లో మనమైతే శబరి మీదకి వెళ్ళాము, ఎంత డిస్టెన్స్ ఉంది అవన్నీ చూపిస్తాను. ఇది పార్ట్ 2 అనమాట. మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి. మొన్న రీసెంట్గా చాలా అప్లోడ్ చేసినాను వీడియోస్ అయితే. దీనికి ఏంటంటే నేనే సొంతంగా ఎడిటింగ్ చేస్తాను అనమాట. ఎడిటింగ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసే వరకు అయితే చాలా టైం పడుతుంది, ఏమనుకోకండి. నేను ఆల్మోస్ట్ ట్రైన్ ఇక్కడ సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ మన చింగనూరు వెళ్ళడానికి ట్రైన్ వీడియో కూడా ఫుల్ అయితే పెట్టాను విత్ కాస్ట్. మీరు ఏమేమి తీసుకోవాలి అని కూడా కంపల్సరీ అయితే మెన్షన్ అయితే చేసినాను. మర్చిపోకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మొత్తం. నేనైతే ఇప్పుడు బస్ ఎక్కిన తర్వాత మీకు నైట్ జర్నీ అయితే నేనైతే వీడియో తీయలేదు, ఎందుకంటే నైట్లో బ్లాక్ వస్తుందని చెప్పేసి. ఆల్మోస్ట్ ఇప్పుడైతే మనమైతే ఇక్కడ నుంచి బస్ స్టాప్కి అయితే వెళ్దాము. ఇప్పుడైతే మేమైతే దర్శనం అయితే వేసుకున్నాం కదా. దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ అయితే మేము ఇక్కడ నుంచి అయితే బస్ తీసుకొని పంబాకి అయితే రీచ్ అవ్వాలన్నమాట. బస్సెస్ నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి, కాస్ట్ అయితే చెప్పలేను. అరౌండ్ టైం వచ్చేసి 45 మినిట్స్ అయితే పడుతుంది మనకైతే ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ నైట్ అయిపోయిందని చెప్పేసి అయితే మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయినామని చెప్పి వీడియో అయితే తీయలేదు. పంబా రూట్ చాలా నైట్ ఫుల్ డేంజరస్ ఉంటుంది, ఫుల్ ఎడ్జెస్ టర్నింగ్స్ అయితే ఉంటాయి, చాలా బాగుంటుంది రూట్ అన్నమాట. ఇంకో వచ్చేసి మనకైతే మొత్తం వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు అయితే.
కంపల్సరీ మేమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం కదా, ఎంత టైం పట్టింది దర్శనం టైమింగ్ కూడా మేమైతే చెప్తాను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాంటి వీడియోస్ అని మీరు కంపల్సరీ అయితే చూడండి. సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి.